హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పథకాలు వాటి యొక్క పేర్ల మార్పు గురించి తెలుసుకుందాం. గతంలో మనకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాల్లో భాగంగా మరి కొన్ని పథకాలకి పేర్లు మారుస్తూ, అంటే దాదాపుగా 10 పథకాలకి పేర్లు మార్చారండి. సో మరి ఈ పేర్లు మార్చడానికి సంబంధించి ఆ శాఖ మంత్రి, మరి ఇవన్నీ ఏ శాఖకు సంబంధించింది? సాంఘిక సంక్షేమ శాఖ. సాంఘిక సంక్షేమ శాఖ. మరి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి. వీరాంజనేయ స్వామి. మరి ఈ డోలా బాల వీరాంజనేయ స్వామి యొక్క సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఈ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎవరంటే హర్షవర్ధన్. మరి వీరు ఉత్తర్వులు జారీ చేశారు. దేనికోసము అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు కొన్నింటికి పేర్లు మార్చారు. ఎన్నింటికంటే 10కి పేర్లు మార్చారు. మరి పేర్లు మార్పు అనేది మనం గమనిస్తే 2024 జూన్ 18, 20 మరియు 22 తేదీల్లో జరిగింది. సో ఫస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, పేర్లు మార్చారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించి డోలా బాల వీరాంజనేయ స్వామి యొక్క ఆదేశాల మేరకు హర్షవర్ధన్ గారు, ఎవరు ఈ సాంఘిక సంక్షేమ శాఖ యొక్క కార్యదర్శి హర్షవర్ధన్ గారు మరి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం 10 పథకాలకి పేర్లను మార్చారు. సో ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన పథకాలు, అవి ఎప్పుడు ప్రవేశపెట్టారు, ప్రజెంట్ వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నారు అనే అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇందులో గనక మనం గమనిస్తే, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకం, వాటిని ప్రారంభించినటువంటి తేదీ, సో అలాగే ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు అనే అంశాలు మనం గమనించాలి. సో మనకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసుకుంటే వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనే పథకం ఉండేదండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనే పథకం ఉండేది. ఈ పథకాన్ని 1 అక్టోబర్ 2022న ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనేది చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో పిలువబడుతుంది. చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో పిలువబడుతుంది. ఏంటది? వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనే పథకం 1 అక్టోబర్ 2022న ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో పిలువబడుతుంది. సో అలాగే రెండో పథకం కనుక తీసుకుంటే వైఎస్ఆర్ విద్యోన్నతి. వైఎస్ఆర్ విద్యోన్నతి. మరి వైఎస్ఆర్ విద్యోన్నతి ఎప్పుడు పేర్కొన్నారో మనకు ఖచ్చితంగా డేట్ పేర్కోలేదు. మరి వైఎస్ఆర్ విద్యోన్నతి అనేది కనుక మనం తీసుకుంటే దీన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన. జగనన్న విద్యా దీవెన. సో మరి జగనన్న విద్యా దీవెనని 28 ఏప్రిల్ 2020న ప్రవేశపెట్టడం జరిగింది. దేన్ని? జగనన్న విద్యా దీవెనని. ఇది ప్రస్తుతం
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పిలువబడుతుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF అనే పేరుతో పిలువబడుతుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF. దీన్ని జగనన్న విద్యా దీవెన. ఇది ఎప్పుడు 28 ఏప్రిల్ 2020 ప్రవేశపెట్టారు. ఇది ప్రజెంట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF గా పిలువబడుతుంది. మరి అలాగే మరొక స్కీమ్ కనుక తీసుకుంటే జగనన్న వసతి దీవెన. జగనన్న వసతి దీవెన. మరి జగనన్న వసతి దీవెన అనే దాన్ని 24 ఫిబ్రవరి 2020 ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి కూడా పేరు మార్చారు. ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ MTF అని పేరు మార్చారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ MTF. RTF వచ్చేసి జగనన్న విద్యా దీవెన, MTF వచ్చేసి జగనన్న వసతి దీవెన. జగనన్న వసతి దీవెన 24 ఫిబ్రవరి 2020 ప్రవేశపెడితే ప్రజెంట్ ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ MTF గా పిలువబడుతుంది. సో జగనన్న విద్యా దీవెన అనేది 28 ఏప్రిల్ 2020 ప్రవేశపెడితే ఇది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF గా పిలువబడుతుంది అనే అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. మరి అలాగే మరొక పథకం కనుక తీసుకుంటే జగనన్న విదేశీ విద్యా దీవెన. జగనన్న విదేశీ విద్యా దీవెన. మరి దీనిని ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన అనేది 1 జూలై 2022 ప్రవేశపెట్టడం జరిగింది. 1 జూలై 2022 ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన. సో మరి ఇది ఎస్సీస్ కు సంబంధించినటువంటి స్కీమ్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన అని పిలుస్తున్నారు. 1 జూలై 2020 ప్రవేశపెట్టినటువంటి జగనన్న విద్యా దీవెన అనే పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన అనే పథకంగా ప్రస్తుతం పిలువబడుతుందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి మనం నెక్స్ట్ గమనిస్తే 6th స్కీమ్. ఇది వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. దీనికి ప్రస్తుతం పిలుస్తున్నటువంటి పేరేంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అని పిలుస్తున్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అని పిలుస్తున్నారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం అని పేరుతో పిలవడం జరుగుతుంది. మరి అలాగే మరొక పథకాన్ని కనుక తీసుకుంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. సో మరి దీనిని 2020 సెప్టెంబర్ 7న ప్రారంభించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని 2020 సెప్టెంబర్ 7 అంటే 7th సెప్టెంబర్ 2020ని ప్రవేశపెట్టారు. సో మరి ఇది ప్రజెంట్ ఏ పేరుతో పిలుస్తున్నారంటే బాల సంజీవిని అనే పేరుతో పిలవడం జరుగుతుంది. బాల సంజీవని అనే పేరుతో పిలుస్తున్నారు. దేని పిలుస్తున్నారు? వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రస్తుతం బాల సంజీవని అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మరి అలాగే మరొక పథకాన్ని కనుక తీసుకుంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం. వైఎస్ఆర్ సంపూర్ణ పథకాన్ని బాల సంజీవని పిలిస్తే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అనే పథకం ఉందమ్మా. మరి దీనిని 2020 సెప్టెంబర్ 7న ప్రారంభించారు. మరి దీనిని కూడా ప్రస్తుతం
బాల సంజీవిని అనే పిలుస్తున్నారు. సో రెండు పథకాలని కూడా అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని కూడా బాల సంజీవిని అని ప్రస్తుతం పిలవడం జరుగుతుందనే అంశాన్ని గమనించాలి. మరి అలాగే మరొక పథకాన్ని కనుక తీసుకుంటే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం. ఇది గతంలో ఉండేది. ఏంటి? జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం. దీని యొక్క పేరుని ఏమని మార్చారంటే సివిల్ సర్వీసెస్ పరీక్షా ప్రోత్సాహక పథకం. పరీక్ష ప్రోత్సాహక పథకం అని దీన్ని పేరు యొక్క మార్చడం జరిగింది. మరి అలాగే లాస్ట్ నేమ్ మార్చిన పథకం వైఎస్ఆర్ బీమా పథకం. మరి వైఎస్ఆర్ బీమా పథకాన్ని గతంలో మనకి 1 జూలై 2021 ప్రవేశపెట్టారు. మరి ఈ పథకాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు సార్ అంటే చంద్రన్న బీమా పథకం అని పిలుస్తున్నారు. చంద్రన్న బీమా పథకం. సో జాగ్రత్తగా గమనిస్తే ఈ 10 పథకాలకి ప్రజెంట్ పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారి చూద్దామండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం 1 అక్టోబర్ 2022 ప్రవేశపెట్టారు. దీన్ని చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు. సో వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరు మార్చారు. జగనన్న విద్యా దీవెనని 28 ఏప్రిల్ 2020 ప్రవేశపెడితే దీన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ RTF అని, జగనన్న వసతి దీవెన్ని 24 ఫిబ్రవరి 2020 ప్రవేశపెడితే దీన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ MTF అని పేర్లు మార్చడం జరిగింది. జగనన్న విదేశీ విద్యా దీవెన 1 జూలై 2020 ప్రవేశపెట్టారు. దీన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన అని పేరు మార్చడం జరిగింది. ఇది SCSకు సంబంధించినటువంటి పథకం. మరి అలాగే వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని బాల సంజీవిని అనే పేరుతో పిలవడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని 2020 సెప్టెంబర్ 7th ప్రారంభించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని దీన్ని కూడా 2020 సెప్టెంబర్ 7th ప్రారంభించడం జరిగింది. ఆ రెండు కూడా ప్రజెంట్ బాల సంజీవిని అనే పేర్లు మార్చడం జరిగింది. సో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షా ప్రోత్సాహక పథకం అని పేరు మార్చారు. అలాగే వైఎస్ఆర్ బీమా పథకాన్ని 1 జూలై 2021 ప్రారంభిస్తే ప్రజెంట్ దీన్ని చంద్రన్న బీమా పథకం అని పేర్లు అయితే మార్చడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తర్వులు అనేవి మరి హర్షవర్ధన్ గారు విడుదల చేశారు. మరి సాంఘిక సంక్షేమ శాఖ యొక్క మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి యొక్క సూచనల మేరకు మరి హర్షవర్ధన్ గారు మరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 10 పథకాలకి పేర్లు అయితే మార్చడం జరిగింది. ఖచ్చితంగా ఈ పేర్లు మార్పుకు సంబంధించి మీకు ప్రశ్న వస్తుంది. మరి రాబో సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వేలో ఖచ్చితంగా ఇవే పేర్లతో మీకు అందులో కనిపిస్తుంది. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.